ముందుగా అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లాలోని కదిరి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. దాంట్లో ఎంతో ముఖ్యమైన ఘట్టం ఈరోజు స్వామివారి బ్రహ్మ రథోత్సవం. ఈరోజు రథోత్సవానికి భక్తాదులు ఎక్కడి నుంచో అయితే చాలామంది వచ్చారు. కదిరి మొత్తం భక్తాలతో నిండిపోయింది. గోవింద నామస్మరణలతో ఎక్కడ చూసినా మారు మోగుతూ ఉంది. ఇక్కడ కనబడుతున్న తేరు 540 టన్నుల కిలోలు అయితే ఉంటుంది. పూర్వం నుంచి ఈ తేరులో స్వామివారిని అనేది ఊరేగింపు చేస్తూ ఉన్నారు. దాదాపు స్వామివారి పొద్దున్నే 7 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో అదే స్థానానికి వస్తారు. అంత విచిత్రంగా ఉంటుంది స్వామివారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తేరు లాగడానికి సైదాపురం మరియు కుటాగుల గ్రామస్తులు ఎంతో పెద్దపీట వేసి ఉంది. ఎందుకంటే వాళ్ళు లేనిది ఈ తేరు అనేది ఒక ఇంచు కూడా కదలడు. వాళ్ళు లాగుతేనే కదులుతుంది ఈ తేరు. చూస్తున్నారు కదా, కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి తేరు ఎంతో వైభవంగా అయితే జరుగుతుంది. భక్తాదులు ఎటు చూసినా కూడా ఉన్నారు, స్మరణలో అయితే ఉన్నారు. ఇక్కడ ఉండే భక్తాదులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అన్న, ఏ ఊరన్నా ఇది? ఇక్కడికి ఫస్ట్ టైం రావడం, ముందు ఇంకేముంది వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాను. మీదే ఊరన్నా? కందుకూరున. ఎలా ఉంది చూడడానికి జనాలు, ఏం పరిస్థితి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఇయర్ ఇట్లా ఉంటది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ములకల్ చెరువు. ఎలా ఉంది జనాలు, ఏం పరిస్థితి? చాలా బాగుంది. చూస్తున్నారు కదా, దేశం నలుమూలల నుంచి భక్తాదులు అయితే ఎక్కడి నుంచో వస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ మరియు బెంగళూరు నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు అయితే ఇక్కడికి వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడం కోసము. ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు అయితే వారి కోరికల కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దవనం అనేది చాలా ఫేమస్. స్వామివారికి దవనం మరియు మిరియాలు అనేది స్వామివారికి చల్లడం జరుగుతుంది. ఇక్కడ దవనం అంటే ఎలా ఉంటుంది అనేది మేము ఇక్కడ చూపిస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, ఒక సెకండ్. ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఈ దవనం అనేది స్వామివారికి తేరుకి అయితే చల్లుతారు. మిరియాలు తీసుకొని చల్లుతారు. వారి కోరికలు అయితే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా భక్తాదులు అయితే వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధర్మవరం నుంచి. ఫస్ట్ టైమా, ఎప్పుడైనా వచ్చారా? సెకండ్ టైం. ఎలా ఉంది చూడడానికి? ముందుకి ఇప్పుడు జనాలు పెరిగారా? ఎలా ఉంది? చూస్తున్నారు కదా, జనాలు అయితే ఎక్కడ చూసినా ఉన్నారు. పోలీసులు అయితే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటు చూసినా కూడా భక్తాదులు అయితే విపరీతంగా ఉన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి తేరు కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఎంతో స్వామి ఇప్పుడు బయలుదేరుతూ ఉంది. చూస్తున్నారు కదా అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? పులివెందుల. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు సంవత్సరం 2 years అవుతుంది. అంటే ముందుకి ఇప్పటికి ఎలా ఉంది? జనాలు పెరిగారా లేకపోతే? జనాలు చూస్తున్నారు కదా, పులివెందుల నుంచి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుంచి అయితే వచ్చారంటే ఇంతకు ముందు ఎప్పుడు కంటిన్యూ వస్తాం. ఎలా ఉంది ముందుకి ఇప్పటికి? జనాలు ఏమైనా పెరిగిందో? లేదు, నార్మల్ గా ఉంది. ఈసారి ఇంకో అంతేం లేదు, నార్మల్ గా ఉంది. చూస్తున్నారు కదా, భక్తాదులు అయితే విపరీతంగా వస్తున్నారు. బెంగళూరు రాష్ట్రం నుంచి, హైదరాబాదు మరియు తెలంగాణ నుంచి అయితే భక్తాదులు ఎక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు. ఎక్కడ చూస్తాం భక్తుల నామస్మరణతో మారు మోగుతుంది. గోవింద నామస్మరణతో. ఏం విశేషము? ఇది ప్రతి సంవత్సరము కదిరి కుటాగుల గ్రామం నుంచి వాల్మీకులు, దేవరెద్దు దాసర్లు, ఇక్కడ ఉరుముల కళాకారులు, కుటాగుల గ్రామం నుంచి వాల్మీకి ఈ యొక్క దేవరెద్దు కాపులు, ధర్మవరం నుండి ఉరుముల వాళ్ళు మామూలు ఆనవాయితీగా ఇక్కడ రావడం జరుగును. కుటాగుల వాల్మీకులు ఎద్దు వచ్చిన తర్వాత తేరు కదులుతుందని విశేషం. ఇది పూర్వం నుండి జరగడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కదిరి నరసింహస్వామి రథోత్సవాన్ని ప్రతి సంవత్సరము రావడం జరుగును. కుటాగుల వాల్మీకులు, ఉరుముల వాళ్ళు. విశేషమేమి? ఎందుకలా? అప్పుడు కుటాగుల గ్రామము పూర్వం నుండి పద్ధతి. ఎందుకంటే ఆనాడు నరసింహస్వామి నలమల దుర్గమ్మ విడిసి ఈ కద్రి వేలినప్పుడు ఇది గచ్చాకోరండి అడివంట. ఇది ఇండ్లు ఊరు లేదు. కాద్రి అనే ఊరు గ్రామం కట్టించి ఇక్కడ వాల్మీకులు వారి ఆడబిడ్డని లగ్నము చేసుకున్నారు, లఘువమ్మని. ఆ లఘువమ్మని లగ్నము చేసుకోని వల్ల ఈ వాల్మీకులు పసుపు కుంకుమ ఇచ్చే తేరుకు మొద్దు వేసే వరకు నేను కదలనని ఆనాడు చెప్పినాడంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే సాగుతానే ఉంది. జై లక్ష్మీ నరసింహ గోవిందా.
స్వామివారి యొక్క సేవలు సమానమే అనే విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అధికారులు అనధికారులు ఎటు చూసిన భక్తులు ఉంది. ఎక్కడ చూసినా కూడా చూడండి జనాలు. శ్రీ నరసింహ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా భక్తులు లేదు విపరీతంగా చూడండి. ఆడు చూసిన గోవింద నామస్మరణలో ఉంది. ఉన్నారు. ఎక్కడ చూసిన భక్తులతో అయితే విపరీతంగా ఉంది. స్వామివారి తేరైతే ఇప్పుడు మొదలు యథస్థానానికి రావడం 6 గంటల సమయం ఉంది. భక్తులు ఉన్నారు. ఒకరి అసలే కాదు, మినిమం 10 నుంచి 20 ఇక్కడ లాగడం ఉన్నారు. చూస్తున్నారు కదా, భక్తులు అందరూ కూడా అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మోప్ చూడండి, ఇక్కడ ఎంతమంది అయితే వేసి ఉన్నారు. భక్తులు మా సోల్కుట్ల అమ్మడిగూరు మండలం. చూస్తున్నారు కదా, ఎన్నో తిరునాళ్ళు ఎత్తైన తేరుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తులు మరింతగా చేద్దాం. కర్నూలు ఎప్పుడు వస్తారా? ఇప్పుడేనా? ఇప్పుడే చూస్తున్నారు కదా, భక్తులు అయితే కుప్పలు కుప్పలుగా. ఏ ఊరి నుంచి వచ్చారన్నా? బాలబెల్లి నుంచి ప్రతి బజార్ వస్తాము. ఎగురుతూనే ఉంటారు. ఈరోజు అయితే కదిరిలో బ్రహ్మరథోత్సవం సందర్భంగా బెంగళూరు బేకరీ వారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. బెంగళూరు బేకరీ యాజమాన్యమైన మురళి గారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతమందికి చేస్తారు, ఏం చేశారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నమస్తే స్వామి. నమస్కారం. ఈరోజు మీరు చాలా అన్నదానం చేశారు, ఏం విశేషము, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మనం గతము 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ నరసింహస్వామి మనకు చోటు ఇచ్చినది ఇది ఊరు. ఆయన అనుగ్రహం లేకపోతే మనం లేము. ఈ అన్నదానము కార్యక్రమం చేయాలని 20 ఏళ్ళ నుంచి చేసుకొని వచ్చారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది.
అదే ప్రకారంగా చేయాలనుకున్నాము. ప్రజలు ఆశిస్తే మనకు లక్ష్మీ నరసింహస్వామి దయ ఉండాలా. అందరికీ సకల సౌకర్యం సర్వే జన సుఖినో భవంతు అని అందరికీ చెప్పాలా. సరిగ్గా ఇది కానీ మనం యజమాన్యంగా చెప్తాము. దాదాపు ఎంతమందికి చేశారు, ఏం చేశారు స్వామి? సుమారుగా 150 కేజీ బియ్యము. మన వర్కర్సు అందరూ సహకరించినారు. మన వర్కర్సు ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళంతా సహకరించినారు. వాళ్ళు డబ్బులు లేకపోయినా చాలా సహకరించి ఇట్లా చేయాలా అని మళ్ళా మా వర్కర్స్ అంతా కలిపి ఈ అరటి పండ్లు దానం చేసినారు. వాళ్ళంతా సంఘం అంతా కలిపి. ఇంకా ఏ విశేషాలు అంటే ప్రజలకు ఇదే సర్వే జన సుఖినో భవంతు. జై లక్ష్మీ నరసింహ. చూస్తున్నారు కదా, స్వామివారు అయితే చెప్పారు ఎంతమందికి అన్నదానం చేశారు ఏమి అని. ఇక్కడ ఉండే యాజమాన్యమే కాకుండా ఇక్కడ నార్మల్గా వర్క్ చేసే వర్కర్లు కూడా వాళ్ళకి తోచినంతగా సాయం చేసుకొని వాళ్ళే అమౌంట్ వేసుకొని ఇక్కడైతే అట్టిపండ్లు మరియు నీళ్ళ ప్యాకెట్లు దాదాపు 2000 నీళ్ళ ప్యాకెట్లు 2000 అట్టిపండ్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. భక్తాదులు అందరూ కూడా విపరీతంగా వస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే కదిరిలో జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. ఆ బ్రహ్మోత్సవాలలో ఎంతో ముఖ్యమైన ఘట్టం ఈ రథోత్సవం. చూస్తున్నారు కదా, కన్నుల పండుగగా ఉంది. ఎక్కడ చూసినా భక్తుల సంద్రోహంతో అయితే కదిరి పారుమోగుతుంది గోవిందనామ స్మరణలతో. జై లక్ష్మీ నరసింహస్వామి. కదిరి వారాయి టాకీస్.